ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, కానీ అందరినీ గమనిస్తూ ఉండేవాడు. గ్రామం చివర ఉన్న పాత దేవాలయంలో ప్రతి సాయంత్రం ఒక దీపం వెలిగించాల్సి ఉండేది. అయితే కాలం గడిచే కొద్దీ ఎవరూ పట్టించుకోవడం మానేశారు. దీపం ఆరిపోయి దేవాలయం చీకట్లో మునిగిపోయింది. ఒక రోజు వర్షం కురుస్తున్న సాయంత్రం రాము ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. గాలి బలంగా వీచినా, వాన కురుస్తున్నా అతను తన చేతిలోని చిన్న దీపాన్ని వెలిగించాడు. తన చొక్కాతో దీపాన్ని కాపాడుతూ లోపల పెట్టాడు. ఆ చిన్న వెలుగు చీకటిని చీల్చుతూ దేవాలయాన్ని నింపింది. అదే సమయంలో గ్రామస్తులు ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కరుగా లోపలికి వచ్చి మరిన్ని దీపాలు వెలిగించారు. పాత దేవాలయం మళ్లీ వెలుగులతో నిండిపోయింది. రాము ఏమీ మాట్లాడలేదు, కాని అతని మౌనమైన పని గ్రామానికి ఒక పాఠం నేర్పింది. ఒక చిన్న మంచి పని కూడా పెద్ద మార్పును తీసుకురాగలదని.